చెంచల్గూడ జైల్లో అఘోరికి ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేశారు. 2 రోజులుగా నిద్రపోకుండా గట్టిగా కేకలు వేసిన అఘోరిని ప్రత్యేక బ్యారెక్ లో ఉంచారు. నా భార్య వర్షిణితో ఎప్పుడు ములాఖత్ చేయిస్తారని అధికారులతో అఘోరి వాగ్వాదానికి దిగారు. జైలు అధికారులు అఘోరికి ఖైదీ నెంబర్ 12121 ను కేటాయించారు. జైల్లో అఘోరి ప్రవర్తనపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. చెంచల్గూడ జైలును నిన్న సందర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అఘోరిని ఉంచిన బ్యారెక్ ను పరిశీలించారు. ఇప్పటికే న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా మరోవైపు కోర్టు నియమించిన న్యాయవాది నేడు అఘోరి బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలతో కలకలం సృష్టించిన అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ను సైబరాబాద్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా కృష్ణపల్లికి చెందిన అఘోరి అలియాస్ శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్ లో ఉండే మహిళ దగ్గర పూజలు చేయాలని చెప్పి 9.80 లక్షల రూపాయలు వసూలు చేశారు. పూజకు మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో మహిళ మోసపోయారని గ్రహించింది. దీంతో మోకిలా పోలీసులకు ఫిబ్రవరిలో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇక ఈ కేసు దర్యాప్తులో ఉండగానే అఘోరి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుని రాష్ట్రం విడిచి వెళ్లాడు. సైబరాబాద్ పోలీసులు అఘోరిని పట్టుకోవడానికి స్పెషల్ బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నగరానికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం చేవెళ్ల కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.